సో 'ఆది' గారి నెక్స్ట్ మూవీ పోస్టర్ లాంచ్ ఈరోజు అయింది. సో ఆ మూవీ డీటెయిల్స్ అంటే తెలుసుకుందాము. సో 'ఆది' గారు ఇప్పటివరకు ఇన్ని ఇయర్స్‌లో చాలా సినిమాలు చేశారు ఇప్పటిదాకా. సో అన్ని సినిమాలకి ఇప్పుడు వచ్చే 'యుగంధర్' డిఫరెన్స్ ఏముండబోతుందండి? తప్పకుండా అన్ని ఫిల్మ్స్ మంచిగా కొన్ని కొన్ని ఫిల్మ్స్ నాకు మంచి ఓటీటీలో పే చేసాయండి. చాలామంది ఓటీటీలో చూసాయో చాలా బాగుంది సినిమా అని చెప్తారు. సో దీనికి ఏంటంటే ఒక కంప్లీట్ 100% ఇది కొత్తగా ఉంటుంది. అండ్ కొత్తగా ఒక కొత్త ప్రయత్నం. అండ్ వెరీ హ్యాపీ దట్ స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. ఒక యూనిక్ కంటెంట్ అందరు ఇదే చెప్తారు రెగ్యులర్గా. బట్ 100% ఇది చాలా కొత్తగా ఉంటుంది. అండ్ ఒక ఇంటెన్స్గా ఉంటుంది. ఒక చిన్న ఎమోషనల్ ఇది ఉంటుంది. సో తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ ఫస్ట్ మూవీ 'ప్రేమ కావాలి' ఆడియో అనేది చాలా బ్లాక్ బస్టర్ మాకు. ఇప్పటికీ చాలా ఫ్రెష్‌గా ఉంటుందన్నమాట. సో ఈ సినిమాలో మంచి నంబర్ సాంగ్స్ మంచి సాంగ్స్ అన్న మ్యూజిక్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? అంటే ఇది చాలా మాస్ సినిమా అనిపిస్తుంది కదా! లేదండి, ఇందులో సాంగ్స్ ఏం లేవు. బట్ ఇట్ హ్యాస్ ఇది ఒక కంటెంట్ బేస్డ్ ఫిలిం అండి. సో ఇది కమర్షియల్ ఆ టైప్ ఫార్మాట్ ఫిలిం కాదు. ఇది ప్యూర్ కంటెంట్ని నమ్ముకొని ఇది చేస్తున్నాం. సో వెరీ రియలిస్టిక్గా ఉండే ఒక సబ్ ఇన్స్పెక్టర్ యుగేందర్ టైటిల్. సో సబ్ ఇన్స్పెక్టర్ యుగేందర్. సో తప్పకుండా ప్రతి పోలీస్కి ఒక 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 అంటే ఒక సబ్ ఇన్స్పెక్టర్గా ఉండి ఒక పెద్ద క్రైమ్ని ఎలా సాల్వ్ చేశాడు అనేది దీన్ని ఇదండి. సో ఇలాంటివి చాలా వచ్చాయి. బట్ ఇందులో ఏంటంటే మనం రైస్ చేసిన పాయింట్ కొత్తగా ఉంటుంది. అండ్ కాన్ఫ్లిక్ట్ కొత్తగా ఉంటుంది. అండ్ ఒక కామన్ మ్యాన్, ఒక కామన్ పోలీస్, ఒక మామూలు పోలీస్ ఒక పెద్ద దీన్ని ఎలా ఎదిరించాడు అనేది దీన్ని ఇది అండి. సో ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ యూనిక్ స్క్రిప్ట్. అండ్ వెరీ ఒక మంచి హై ఇస్తుంది తప్పకుండా. ఓకే. నెక్స్ట్ ఇయర్‌తో నాన్నగారి 50 ఇయర్స్ జర్నీ ఫినిష్ అవుతుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో మీకు ఎట్లా ఫీల్ అవుతుంది? మీది కూడా ఇంచుమించు 10 ఇయర్స్ పైనే అయింది ఇండస్ట్రీకి వచ్చి. సో నెక్స్ట్ ఇయర్ నాన్నగారికి డెఫినెట్‌గా ఈ సినిమాతో గిఫ్ట్ ఇవ్వబోతున్నారా? 100% నెక్స్ట్ ఇయర్ 50 ఇయర్స్కి నాకు మంచి మళ్ళీ ఒక కంబ్యాక్ వచ్చేస్తుందని నమ్మకం ఉందండి. అండ్ 100% గిఫ్ట్ ఇస్తాను. అట్ ది సేమ్ టైమ్ డాడీ 50 ఇయర్స్ కూడా చాలా గ్రాండ్గా చేయబోతున్నాం. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మన ముందు ఒక మల్టీ టాలెంటెడ్ యాక్టర్, స్క్రీన్ ప్లే రైటర్, లిరిసిస్ట్ ఉన్నారనమాట రాకెన్ మౌలి గారు. సో అతను అడిగి తెలుసుకుందాం అసలు ఆయన జర్నీ ఏంటి, ఇప్పుడు ఏం జరుగుతుందో. రాకెన్ మౌలి గారు హాయ్ అండి. హలో అండి, నమస్తే. హాయ్. ఫస్ట్ సాహసం శ్వాసగా సాయి పోసిమిలో ఫస్ట్ టైం చూసాను మిమ్మల్ని. ఈ అబ్బాయి ఎవరో చాలా మంచి ఫ్రెండ్లీగా మంచి క్యారెక్టర్ ఉందని రిసర్చ్ చేస్తే అసలు మీ గురించి తెలిసింది. అసలు ఎలా సాధ్యం అండి? ఇంత మల్టీ టాలెంట్గా ఎలా ఉన్నారు మీరు అసలు? అంటే సినిమా పిచ్చి అంటారండి దీన్ని. చిన్నప్పటి నుంచి సినిమా మాత్రం ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్ ఇన్ మై హార్ట్. సో దానికి నేను ఫిక్స్ అయ్యాను, ఎల్కేజీలోనే ఫిక్స్ అయిన ఒక కళ ఇది. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ లివింగ్ మై డ్రీమ్ అంతే. ఒక పక్క కంగువాల్ వర్క్ చేశారు, ఒక పక్క సత్యం సుందరం. అసలు ఎలా ఎలా సాధ్యం అవుతుందండి? అసలు మీరు ఎలా ఫీల్ అవుతారు అసలు ఆ వర్క్ చేసేటప్పుడు అంతా కూడా? ఇప్పుడు అదే అండి, ఏ పాత్రలోకైనా మనం ఫస్ట్ ఇమిడిపోయి రాయగలగడం ఒక రైటర్, మంచి రైటర్కి అది ఉండాల్సిన క్వాలిటీ. ఇప్పుడు సత్యం సుందరంలో చాలా మనం రోజువారీ మాట్లాడుకునే భాష, సంభాషణ లాగే ఉండాలని ఫీల్ అయ్యాను. సో అలాగే అంత అంత సునాయాసంగా ఈజీగా మాట్లాడుకుని ఎక్కడ మనకి ఇబ్బందికరమైనప్పుడు డబ్బింగ్ ఫిల్మ్ అంటే ఒక చిన్న చూపుని చూసారా, ఎందుకు వేరే విచిత్రమైన పదాలు వాడతాను, అలాంటి పదం మీకు ఎక్కడ వినిపించకుండా వాడడానికి ప్రయత్నించి రాసిన సంభాషణలు అవి, డైలాగ్స్. చూపిస్తే డబ్బింగ్ సినిమా అసలు ఎవరు అనుకోరండి, స్ట్రైట్ తెలుగు సినిమా లాగా. అండ్ ఆయన కార్తీక్ గారు కూడా మన తెలుగు యాక్టర్లుగా మనం తీసుకున్నాము. ఆ వర్డింగ్ అంత బాగుంది, అంత న్యాచురల్గా చూసే వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ప్రతి ఒక్కరు కూడా మంచోడు ఉంటాడు, కార్తీక్ గారిలా ప్రతి ఒక్కరు ఉంటారు. కాకపోతే ఈ సొసైటీలో ఏంటంటే యాక్ట్ చేయాల్సి వస్తుంది కూడా యాక్ట్ చేస్తున్నారు. కానీ ఆయన అంత బాగా ఎలా అండి? అంటే అందరూ కార్తీక్ గారు లాగే పుట్టిన వ్యక్తులం, అరుణ్ స్వామి లాగా మారిపోయిన వ్యక్తులం. అంటే అందరం సుందరమే, కానీ ది ఫ్యాక్ట్ రియాలిటీ సత్యం ఇస్ వీఆర్ ఫేసింగ్ వాట్ వీఆర్ ఫేసింగ్ రైట్ నౌ. బట్ అదే మనకు చాలామందికి ఇందులో సినిమాలు చూసినప్పుడు కూడా ఆ తలుపు తెరవకపోతే ఆ గ్యాప్లో ఆయనకి ఏమైనా అయిపోయిందేమో, ఆ పావును చూసినప్పుడు వాళ్ళ వైఫ్కి ఏమైనా అయిపోయిందేమో, అంత నెగిటివ్ అయిపోయింది చూడండి. అది డైరెక్టర్ గారి టచ్ అది. సో దాని నుంచి బయటకు వచ్చి బీ పాజిటివ్ అని చెప్పడానికి చేసిన సినిమాలో అనిపించింది నాకు అది. సో ఐ ఎంజాయ్. సత్యం సుందరం తర్వాత మీకు వచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే ఆ సినిమా తరఫున? అదే అండి, మీరు అన్నట్టు స్ట్రైట్ ఫిల్మ్ చూస్తున్నాను అనే అందరూ, ఇది ఒక స్ట్రైట్ తెలుగు సినిమా అని అందరూ అనుకున్నారు. డబ్బింగ్ కోవలో దీన్ని చూడలేదు జనాలు అన్నది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే వినడానికి చాలా బాగుంది, భాష కూడా చాలా బాగుంది. సురేష్ బాబు గారు మెచ్చుకున్నారు. దట్ ఈస్, ఆయన అసలు మామూలుగా అంత త్వరగా ఇట్ ఈస్ హార్డ్ టు ప్లీజ్ హిమ్. అలాంటి వ్యక్తి చాలా బాగుందమ్మా అని చెప్పడం అనేది ఐ థింక్ దట్స్ గ్రేట్ అచీవ్మెంట్. అండ్ ఎవ్రీ ఆడియన్స్ లవ్డ్ ఇట్. అండ్ చాలా ఇన్స్టాగ్రామ్లో నాకు ఓవర్ ఫ్లడింగ్ విత్ మెసేజెస్ ఫర్ సత్యం సుందరం. సో నెక్స్ట్ వచ్చేసి యుగంధర్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు ఆపోజిట్ రోల్లో. సో దీని తర్వాత ఏమైనా లైనప్ ఉందా అండి? నేను యాక్టింగ్లో ఏమైనా ఉన్నాయా ఈ సినిమాలు కాకుండా? యాక్టింగ్లో 2 లైనప్స్ ఉన్నాయండి. సో ఐ డోంట్ వాంట్ రివీల్, బట్ లెట్ ఇట్ హ్యాపెన్. సో కానీ చూసీగానే ఉన్నాను. దాదాపు మీకు ఆ బృందా అని ఒక సిరీస్ చేశాను, మొన్న ఆగస్ట్లో రిలీజ్ అయింది సోనీ లివ్లో. దాన్ని చూసి దీనికి పిలిచారు.
సో దాన్ని చూసి దాదాపు ఒక 25 మంది పిలిస్తే ఐ సెలెక్టెడ్ ఓన్లీ 2 అవుట్ ఆఫ్ ఇట్. 1 ఇస్ దిస్ అండ్ 1 ఇస్ అనదర్ మూవీ. సో ఐఎమ్ ఓన్లీ బీయింగ్ చూజీ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి రైటింగ్, ఇంత బాగా, ఇంత అచ్చమైన తెలుగు మాకు ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. చాలా రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. హాయ్ హలో, వెల్కమ్ టు స్టూడియో 1. సో మన ముందు మేఘలేఖ ఉన్నారు. సో రీసెంట్గా ఆవిడ రోటీ కప్డ రొమాన్స్ మూవీతో ముందుకు రాబోతున్నారు. సో ఇప్పుడు యుగంధర్ ఫిల్మ్లో ఆవిడ యాక్ట్ చేస్తున్నారు. సో ఈ మూవీ అసలు ఎలా ఉండిపోతుందో అడిగి తెలుసుకుందామండి. హాయ్ మేఘలేఖ. హలో అండి, హౌ ఆర్ యూ? యూ గుడ్? ఫైన్. ఐమ్ గుడ్. సో ఏంటి యుగంధర్లో అంటే మీరు చూస్తే చాలా ఇన్నోసెంట్గా, చాలా కూల్గా కనిపిస్తారు. యుగంధర్ అనే సినిమా చూస్తుంటే చాలా డార్క్గా, చాలా వైలెన్స్ కనిపిస్తుంది. సో ఈ మూవీలో మీ రోల్ ఎలా ఉండిపోతుంది? యాజ్ ఐ సెడ్, యా, నా క్యారెక్టర్ కమ్స్ విత్ అ సర్టెన్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అండి. సో అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఫిలింలో. ఇట్ విల్ హెల్ప్ అ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ లాట్ ఆఫ్ వేస్. నేను ఎక్కువ చెప్పలేను బికాజ్ వీ జస్ట్ స్టార్టెడ్, ఈరోజే కదా లాంచ్ అయింది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ టు వర్క్ విత్ ఆది అండ్ ద హోల్ టీమ్. అందరూ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. చాలా మంచి పాజిటివ్ వైబ్ కూడా ఉంది ఈరోజు పూజ రోజు. సో యా. సో ఏదైనా క్యారెక్టర్ చూస్ చేసుకున్నప్పుడు అసలు ఏం ప్రయారిటీ తీసుకుంటున్నారు? ఎందుకంటే ఇది నాకు తెలిసి ఇది 4th ఫిల్మ్ అనుకుంటా, ఐ గెస్. సో మీరు ఏది చూస్ చేసుకున్నారు? ఏం చూసి మీరు మూవీ ఒప్పుకోవడానికి ద రీజన్? ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఏ సినిమా చేయడానికన్నా ఐ వాంట్ ద టీమ్ టు బీ ఫ్రెండ్లీ ఆర్ ప్రొఫెషనల్. సో అది నాకు చాలా ఇంపార్టెంట్. దట్స్ మై ఫస్ట్ గో టు. అది వర్కౌట్ అయిన తర్వాత ఐ లుక్ ఎట్ మై క్యారెక్టర్. యాజ్ ఎ సెడ్, ఎడ్యుకేషనల్, అది నా ఎడ్యుకేషన్ కూడా కొంచెం రిలేటెడ్ అనమాట. సో నేను కొంచెం ఐ థాట్ దిస్ ఈజ్ మీ, ఐ కెన్ డూ దిస్ అనుకొని. సో ఎడ్యుకేషన్ అంటే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను చెప్పను బికాస్ స్మార్ట్, బట్ నో. సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలని కోరుకుంటున్నాము. ఆల్ ద వెరీ బెస్ట్ మేఘలేఖ. థ్యాంక్ యూ సో మచ్.